చేసుకున్నాం. సర్వశక్తి గల నిత్యుడైన దేవా, మేము ప్రార్థించినప్పుడు సిద్ధ మనసులుగా ఉంటున్నాం. అంతకంటే ఆలోచించినప్పుడు ఎల్లప్పుడూ ఎక్కువగా సిద్ధంగా ఉన్నాం. మేము కోరు దాని కలను పొందలేని దాని కలను ఎక్కువగా అనుభవించేవాడువై ఉన్నాం. వేటి గురించి మా మనస్సాక్షి భయపడుచున్నదో వాటిని క్షమించి యేసుక్రీస్తు నీతి మధ్యత్వం ద్వారా తప్ప మరి దేని బట్టి మేము అడుగులకు తెగింపలేని మంచి అనుగ్రహించి నీకు కరుణా సమృద్ధిని మా మీద కుమరించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదావైక దేవుడై యుగయుగులు జీవించు పరిపాలించు నీ కుమారుడు యేసు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము. ఆమేన్. కూర్చున్నాం. ప్రభు మహిమ కలుగును గాక. ఏ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే, ఏ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే, ఇది నమ్మకం ఏర్పాటు చేయబడినటువంటి లేఖనాలు మనం చదువుకున్నాం. మొదటిగా పాత నిబంధన పాఠ్యభాగము సమూయేలు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం నుంచి 29వ వచనం వరకు చదువుకున్నాం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం నుంచి 29వ వచనం వరకు పాత నిబంధన వాక్య భాగాన్ని చదవడానికి ఒకరు సిద్ధంగా ఉండండి. అలాగే ఈ నమ్మకం ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకున్నాం. పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 18వ వచనం వరకు. అలాగే సువార్త పాఠ్యభాగము బయలుదేరినటువంటి లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 50వ వచనం వరకు చదువుకున్నాం. చదవడానికి సిద్ధపడిన మొదటిగా ఇతరులకు ఏర్పాటు చేయబడిన మాదిరి పాఠ్యభాగము 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం నుంచి 29వ వచనం వరకు చదువుకున్నాం. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించున్నాను, భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. ఆయన న్యాయులన్నింటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను, ఆయన కట్టలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనలుకుంటుని, ఆయన దృష్టికి యథార్థుడనైతిని. కావున నేను నిర్దోషినైనట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతులైనగా నీవు యథార్థవంతులవుగా ఉండువు. సద్భావం గల వారి ఎడల నీవు సద్భావం చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉండువు. శ్రమపడు వారిని నీవు రక్షించదువు, గర్విష్ఠులకు విరోధినై వారిని అణచివేసదు. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. పరిశుద్ధుడమగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మధ్య దేవా, మమ్మును కనికరింపు. ఇతరులకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా పాఠ్యభాగం చదువుకుందాం. పత్రికా 10వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుని దయచేసి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం నుంచి 18 వరకు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమకు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయించున్నాడు. అయితే విశ్వాస మూలమకు నీతి నాకు చెప్పుచున్నది,
ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువాని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పినది ఏమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమంత అంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకు బయలువెళ్ళింది. ఇతరులు ఎదుర్కొన్న పత్రికా వాక్యము నియమించడం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. ఇతరులకు ఏర్పాటు చేయబడినటువంటి స్వార్థ పాఠ్యభాగాన్ని చదువుకుందాం. లూకా రాసిన స్వార్థ 7వ అధ్యాయం. 7వ అధ్యాయం 36వ వచనం నుంచి 50వ వచనం వరకు. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలని ఆయన అడిగాడు. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడు తెలుసుకొని ఒక బొడ్డులో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసని ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవదయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొని. అందుకు యేసు సీమోను, నీతో ఒక మాట చెప్పమని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమని. అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్తులుండేది. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 70 దేనారములను వచ్చి ఉండేది. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి మీరు ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగ్గా యోచించదు అని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లని, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకొనటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపమును క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడును వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అని. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగి. అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానం కలదానిపై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాడు. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరూ కలిసి విశ్వాస ప్రమాణము మన విశ్వాస ప్రమాణం అనుకుంటున్నాం. భూమి ఆకాశాలను
సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భంలో నింపబడి తండ్రి మరియు పుట్టి పిల్లలు అధికారుల క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకంలోని చనిపోయిన వాటిలోని మూడో దినం నుంచి పరలోకానికి సర్వశక్తి గల దేవుని కుడి చేతిని పెట్టిన కూర్చుని నాటి సజీవులను మృతులను తిరిగి చేయబడుతూ వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసము పాప క్షమాపణ నిత్య జీవనము ఉన్నదని నమ్ముచున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. అన్ని నామముల కన్న పని నామము యేసుని నామము. ఎన్ని తరములకైన కనబడకయు కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా చాలా సగం సగం తీసి పడేమని చెబుతున్నాను నేను. దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు సంపూర్ణ హృదయంతో సంపూర్ణ మనసుతో మనం దేవుడి సన్నిధిలో కూర్చొని ఆయన ఆరాధన చేయాలి. వ్యక్తిగతంగా దేవుడితో మన సహవాసంలోకి రావాలి. దేవుడు మన క్షేమం కోసం మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మార్పులకు మన మనసులను మన చెవులను మనం ఏం చేయాలి చెప్పండి, సిద్ధము చేసుకోవాలి. సిద్ధపరచబడిన నేలలో వేసిన విత్తనమే ఫలాన్ని చూస్తుంది. అలాగే సిద్ధపడిన హృదయాలతో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాక్యము మంచి నిలబడిన విత్తనాల వల్లే ఫలిస్తుంది. అది 30 కావచ్చు, 60 కావచ్చు, 40 కావచ్చు, ఫలాన్ని ఇచ్చింది ఎవరు చెప్పండి, దేవుడు. కాబట్టి ఆయన వాక్యాన్ని విత్తుతున్నప్పుడు మన నేలను మనం ఏం చేయాలి చెప్పండి, సిద్ధపరచుకోవాలి. ఏ నేల మంది, ఏ నేలలో పడి విత్తనం ఫలాన్ని ఇచ్చింది? ఇప్పుడు అన్ని నేలలు, ఒకటి రాతి నేల అన్నాడు, ఒకటి దారి పక్కన నేల, ఒకటి ముళ్ళ తుప్పల నేల, 4వది మంచి నేల. ఇప్పుడు అన్నింటిలో విత్తనాలు పడ్డాయి, కానీ ఏ నెలలో పడి విత్తనాలు ఫలించాయి? ఇదేమనుకున్నారంటే వచ్చాము కూర్చున్నాం వెనక వెళ్ళిపోయాము. అలా కాకుండా మంచి నేలగా మనం సిద్ధపరచుకొని దేవుడి సన్నిధిలో కూర్చొని, ఎందుకంటే మంచి నెలలో పడిన విత్తనాలు మాత్రమే ఫలించాలి విషయం మర్చిపోకూడదు. ఏదో నెలలో పడిన విత్తనాలు ఫలించాలి. కాబట్టి మంచి నేలగా మనం సిద్ధపరచుకోవాలి. మన హృదయం అనే నేలను మనం సిద్ధపరచుకున్నప్పుడు ఆయన విత్తనం వాక్యమైన విత్తనాన్ని నాడుతుంటాడు. ఆ మంచి నెలలో పడిన విత్తనం మాత్రమే ఫలాన్ని చూసింది. దేవుడికి స్తోత్రం కలుగుతారు. దేవుడు తన వాక్యాన్ని అర్థంతో పోల్చాడు. దేంతో? అర్థం తెలియని వాళ్ళు చెప్పండి ఒకసారి. అర్థం తెలియని వాళ్ళు చెప్పండి ఒకసారి. అర్థం మొహం చూడండి వాళ్ళు ఒకసారి చేద్దాం. అవును, అర్థం చేసి ఏం చేశారు? గ్రహించాల్సిన సత్యం ఏంటంటే అర్థం ఎప్పుడు అబద్ధము అడిదా, కానీ మనమైతే దాన్ని అబద్ధం చెప్తుంది. అర్థం వచ్చినప్పుడు మనుషులు ఇస్తారు. లైబ్రరీ మ్యాన్ అర్థం ముందుకు వచ్చినప్పుడు మనుషులు 3 రకాలుగా ఉంటారు. ఎన్ని రకాలుగా? 3 రకాలు. అసలు ముందు అర్థం దగ్గరికి ఎందుకు వెళ్తాం చెప్పండి. పురుషులందరూ పురుషులు వేరయ్యా, మీకు అందరికి వందనాలే. చెప్పండి చెప్పండి.
అస్సలు అర్థం పాల్ గారు అర్థం టైప్ వస్తున్నా మళ్ళా అర్థం దగ్గర ముందు అర్థం దగ్గర టైం పాస్ కోసం ఉంటావా? దేనికోసం అర్థం దగ్గరికి? ఆడవారు అలంకార ప్రియులు. ఈ మౌనం ఉండడం నాకు బాధ, ఎందుకంటే ఎక్కువ సమయం గడిపేది మీరే కాబట్టి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు వెళ్తారు అర్థం దగ్గరికి? లోపాన్ని సరిచేస్తుంటే అర్థం ఏం చేసింది? మనల్ని చూపిస్తుందా, పక్కన చూపిస్తుందా? మన నమ్ముతున్న విషయాన్ని అర్థం ముందు నేను కూర్చుంటే నా ప్లేస్లో యోషువు కనపడుతుంది, లేకపోతే పాలు గారు కూర్చుంటే నేను కనపడు. అంటే అర్థం ముందు ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. అర్థం ఎప్పుడు కూడా అబద్ధం ఆడుతుంది. నమ్మిలో దేవుని స్తోత్రం చెప్పండి. కానీ మనం దాన్ని అబద్ధం చేస్తాం. వినండి మాట. అర్థం వచ్చినప్పుడు మనుషులు 3 రకాలుగా ఉంటారు. మొదటి బ్యాచ్ నుంచోకంటే పొద్దున్న లేపిస్తాం. మనం పొద్దున్న లేచినట్టే ఖచ్చితంగా రాత్రి ఏం జరిగింది? నిద్రపోతుందా? నిద్రలో ఏమైంది? జుట్టు చెక్కిపోతుంది, కొంతమందికి కళ్ళలో పుసిగడుతుంది, కొంతమంది సొల్లు కలుస్తారు కదా. ఇలా బయటికి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పాలి? బాగదు కదా. అందుకని మొట్టమొదటి ఎక్కడికి వెళ్తాం మనం? అలాగే అర్థం లేకపోతే మనకు అర్థమైందా? అంటే అర్థమయ్యే ఉద్దేశం ఏంటి? అర్థమయ్యే ఉద్దేశం ఏంటి? సరి చేయబడటానికి, సరిదిద్దబడటానికి కదా. లోపాన్ని సరి చేసుకోవడానికి అర్థం అనేది ఇవ్వబడింది. కాబట్టి మనం అర్థం దగ్గరికి వెళ్తాం. చూసిన వెంటనే మొదటి బ్యాచ్, ఓహో ఇక్కడ కూర్చుంది తీసుకున్నాను, ఇక్కడ సొంత బ్యాగ్ని చూసుకున్నాను, ఫిట్ ఎక్కిపోయింది సరి చేసుకున్నాను, ఆ ఫిట్ ఎక్కిపోయినప్పుడు సరి చేసుకున్నాను. ఓకే, ఒక బ్యాచ్ ఏంటి చెప్పండి? లోపాన్ని చూపెట్టగానే వెంటనే సరి చేసుకొని దాన్ని సరిదిద్దుకొని బయటకు వెళ్ళే బ్యాచ్ ఒకటి. రెండో బ్యాచ్ అర్థమందికి వస్తారు. ఇక్కడ కూర్చుంది, ఇక్కడ సొల్లు కాకుండా జుట్టంతా తిరిగిపోయింది. మనకు మాత్రమే సొల్లు కాకుండా, మనకు మాత్రమే కళ్ళలో కూర్చుందా, మన జుట్టు మాత్రమే జరిగిపోయిందా? ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కదా, ఏం కాదు చెత్త అని చెప్పి ఎలా ఉన్నదా అంటే లోపం కనపడుతుంది. లోపము కనపడుతుంది. గుజ్జు ఎక్కడ ఉంది, సొల్లు అడగాడింది, జుట్టు ఎలా చెరిగిపోయింది, మచ్చ మొత్తం కనపడుతుంది. అయినా సరే ఇది కావాలండి. ఇది మన ఒక్కొక్కరికి మాత్రమే కాదు, లోకంలో అందరికి ఉంది బాధలు, ఈ సమస్య. కాబట్టి మనం ఏం కాదని చెప్పి లోపం కనబడుతున్నా సరే దాన్ని సరి చేసుకోకుండా, సరిదిద్దుకోకుండా అందరికి ఉన్నాయని ఆలోచనతో బయటకు వచ్చి బ్యాచ్ ఒకటి. ఈ బ్యాచ్ మరి విచిత్రమైన బ్యాచ్. అర్థం అవ్వబడితే వీళ్ళు వస్తారు, అర్థం ముందు చూసించారు, చూసుకుంటారు, కనపడుతుంది లోపం. కానీ 4 ఏ లోపం లేదు. సమస్య ఎంత అర్థం లేదు. సమస్య అంతా ఎక్కడ ఉంది? 4 ఏ లోపం లేదు. సమస్య అంతా ఎక్కడిది? అర్థం లేదు. చెప్పి అర్థాన్ని అబద్ధంగా మార్చేసి దేవుడు తన వాక్యాన్ని దేంతో పోల్చాడు? దేంతో పోల్చాడు చెప్పండి? అర్థంతో పోల్చాడు. ఇప్పుడు చెప్పండి, అర్థం అబద్ధం ఆడిద్దా? అసలు అర్థం ఎందుకు ఇవ్వబడింది? ఎందుకు ఇవ్వబడింది అర్థం చెప్పండి? సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి. అంటే అర్థం మనకు వేరు చేస్తుందా, కీడు చేస్తుందా? ఇది మాట్లాడితే చాలా బాగుంటుంది. దయచేసి కొంచెం మాట్లాడతాను. నాతో నీవు మాట్లాడినదు నాతో నీవు ఆక్రందన క్వాలిటీ చెప్పండి. నాతో నేను మాట్లాడితే చాలు. కారణం స్త్రీ వచ్చి ఏసై వచ్చి బ్రతిమాడుతున్నాను. బ్రతిమాడడం అంటే మనం సింపుల్ కదా కాదు. ఆమె కేకలు వేసు అరుస్తున్నాను. ఏమని? నా కుమార్తె దేని బట్టి బహుగా బాధించబడుతుంది,
దయచేసి నా కుమార్తెను స్వస్థపరచమని సిగ్గుపడలేదు, విడియపడతాను, ఎవరైనా ఏమనుకుంటారని చెప్పి సంకోచించింది. ఏసై దగ్గరికి వచ్చినప్పుడు మనం వీటి మానగా ఎవరైనా ఏమనుకుంటారేమో, నేను అరిస్తే అనుకుంటారేమో, మాట్లాడితే అనుకుంటారేమో, కేకలు వేస్తే అనుకుంటారేమో, మనం లోపలికి మౌనంగా ఉంటారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయం, మన పరిస్థితి మనకు నిస్సంకోచింది, ఉదాహరణకు మన దేవుని సరిగ్గా ఉండడం నేర్చుకోవాలి. అయితే ఏసయ్య మాట్లాడా ఏమన్నా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాడు. ఆమె పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంది. ఆ కేకలకి శిష్యులు తట్టుకోలేక, అయ్యా ఆమె చాలాసేపు నుంచి మనకు గమనిస్తుంది, దయచేసి ఆమె కావాల్సింది ఆమెకి ఇచ్చి ఆమె పంపి వేయించడం అంటే, అప్పుడు ఏసేయమని చెప్పండి, పిల్లల నుండి తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదు. ఇప్పుడు ఏమన్నాడు? ఇండైరెక్ట్గా ఏమన్నట్టు, పిల్లల రెండు కుక్క తీసుకొని కుక్క పిల్లలు వేయడం యుక్తం కాదు. ఇండైరెక్ట్గా ఏమన్నాడమని, దేంతో పోల్చడామని, కుక్కతో పోల్చడం. ఆహారం సిద్ధపరిచింది ఎవరి కోసం? ఆహారం మీకు అర్థమవుతుంది మాట. ఈ ఆహారం పిల్లల కోసం, కానీ ఈ ఆహారం తీసి కుక్కలకు వేయడం యుక్తము కాదు. కానీ ఆమె ముందుకు వచ్చాను కదా, అవును ప్రభువా, నేను కుక్కనే, అయితే కుక్కలు కూడా కనికారం ఉంది, కుక్క పిల్లలకు కూడా కనికారం ఉంది. యజమానుడు బల్ల మీద కూర్చొని భోజనం తింటున్నప్పుడు ఖచ్చితంగా ఏం జరిగింది? అప్పుడప్పుడు మొక్కలు తినేటప్పుడు అవి కింద పడతాయి. అది తినే అధికారం నాకు ఉంది. ఆ ఒక్క మొక్క చాలు, ఆ ఒక్క మాట చాలు. దేవునికి స్తోత్రం కలుగుతుందాక. ఏం కోరుకుంటుందని నాకు అంత అవసరం లేదయ్యా, నాకు పెద్ద ప్రసంగం ఏం అవసరం లేదు, ఒక మాట చాలు. ఆ మాటే నాకున్న పరిస్థితిని ఏం చేసి చెప్పండి. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఊరికి కూర్చోడం కాదు, ఆయన ఏదో చెప్తాడు మీకు వెళ్ళిపోవడం కాదు. ఒక్క మాట అయినా సరే నేను గట్టిగా పట్టుకోవాలి. ఆ ఒక్క మాట జీవితాన్ని ఎంత ప్రభావితం. ఒక చిన్న ముక్క చాలయ్యా, ఏంటి చెప్పండి, ఏమంటున్నామే, ఆ చిన్న ముక్క చాలు, అది నాకు చాలు, అది నా కుమార్తెను నా పరిస్థితిని ఏం చేసి చెప్పండి మార్చి. వెంటనే ఏమన్నా చెప్పండి, వెంట వచ్చుతున్న జనం ఇలాంటి విశ్వాసం నేను చూడలేదు. అమ్మా, నీవు కోరినట్టే నీ గౌరవగా దేవునికి స్తోత్రము. కూర్చోడు కాదు, ఇక్కడ రాదు కాదు, వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు ఆమె ఎలా వచ్చింది? వచ్చి ఎలా అడిగింది? ప్రతికూలతలు ఎదురైన సరే ఎలా కూర్చుంది? దీనికి ఎలా ఒప్పుకుంటాను? ఏం కోరుకుంది? ఏది చాలనుకుంది? దయచేసి పెట్టండి. నామకార్థం కాదు, ఆచారంగా కాదు. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక ఆశతో, ఒక తృష్ణతో, ఒక తపలతో మనం కూర్చోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు. ఎలా కూర్చో చెప్పండి. ఏదో కూర్చున్నామంటే కూర్చున్నాం, విన్నామంటే విన్నామంటే కాదు. ఆశతో ఖచ్చితంగా ఒక్క మాట సరే గట్టిగా పట్టుకొని ఆ ఒక్క మాటను మనం అనుసరించగలిగితే వేరు చూడకుండా ఉండలేము. నమ్మి వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతా చెప్తే బాగుంటుంది అనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. మర్చిపోతారా? ఇతరులకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాల్లో ఉన్న సారాంశ సత్యాన్ని మనం తెలుసుకుంటాం. ఎందుకంటే అంతా చెప్పిన మనకు అర్థం కాదు కాబట్టి నాకు తెలుస్తుంది. చదవని భాగాల్లో మనం చూసినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా మార్చి తన నీతిని తనకు అనుగ్రహించి ఆ నీతిని కొనసాగించడం ద్వారా, ఆ నీతిని కాపాడుకోవడం ద్వారా ఈ భూమి మీద తన యొక్క శక్తిని అనుగ్రహించాలని, కనపరచాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనం నమ్ముతున్నామా? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారు లేదు, నీతిమంతుడు ఒక్కడు లేడు, దేవుడు వెతుకువారు ఎవరు లేరు, అందరూ త్రోవ తప్పి మరిపాలు అని నమ్ముతున్నాం. మనం మొదట ప్రారంభం గుర్తుపెట్టుకోండి. దేవుడి బిడ్డలుగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మొదట మన స్థితి ఏంటో మనకు అర్థం కావాలి. ఎవరి స్థితి? ఇందులో బాధ కలిగించే విషయం ఏంటంటే, మనం ఎదుటివాడి స్థితి గురించి ఎక్కువ ఆలోచన చేస్తుంటాం, కానీ మన గురించి మాత్రం మన స్థితి మనకి తెలియదు. పక్కన గురించి చెప్పంటే ఇది ఆమెకి వాళ్ళకి ఇది ఓహో లెక్కలే విషయం చెప్తుంటాం. నీ గురించి చెప్పంటే
భక్తి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఎదుటి గురించి ఆలోచించడం కంటే, ఎదుటి జీవితం కంటే నీ జీవితం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉందో ఆలోచించడం చాలా ముఖ్యం. నేను ఎలా ఉన్నాను, నా స్థితి ఎలా ఉంది అనేది చాలా ముఖ్యం. కానీ చాలాసార్లు మనుషులుగా మనం ఏం చేస్తాం చెప్పండి? ఎక్కువగా ఏం చూస్తాం? మనం చూస్తాము, మన పొరుగు వారు చూస్తాం, పొరుగు వారు లోపాలను మనం చూస్తాం, వాళ్ళు ఉన్నటువంటి దోషాలు మనం ఎదుగుతుంటాం, వాళ్ళు ఉన్నటువంటి పొరపాటు గురించి ఎక్కువగా మాట్లాడతాం. యెషయా యోధులేదు ప్రవక్త మొదటి 5 అధ్యాయాలు సర్ప సంతానమా, తర్వాత రకరకాల మాట్లాడేది ఎవరిని? ప్రజలు మాట్లాడారు. అవునా? ఎందుకు తన కామోదులు గాడి సొంత మనుషులు తెలుసుకుని నా ప్రజలైన వారికి తెలియలేదన్న మాట్లాడారు. అంటే మొదటి 5 అధ్యాయాలు ప్రజల గురించి బాగా గట్టి మాట్లాడారు. మీరు నీతిమంతులు కాదు, మీరు అది, మీరు ఇది, మీరు పాపం, మీరు దోషులు, మీకు అసలు అది లేదు, ఇది లేదని చెప్పారు. కానీ ఆరోగ్యానికి వచ్చిన దానికి ఏం జరిగింది చెప్పండి? మౌనం నశించింది కాదు. ఆరోగ్యానికి వచ్చిన ఏం జరిగింది? ఏం జరిగింది మాకు ఎందుకే అమలు చెప్పంటారా? ఏం జరిగింది? ఏం జరిగిందని మీరు అంటున్నారు సార్? ప్రజలారా, రామ ప్రజలారా, ఆరోగ్యానికి వచ్చేసరికి ఒక దైవ దర్శనం తనకు వచ్చింది. ఈ దైవ దర్శనం తను ఏం చేశాడు? సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభువుని చూశాడు. చూసిన వెంటనే చెప్పండి ఏమంటాడు? అప్పుడు దాకా ఏమంటాడు? అప్పుడు నాకు ఏమంటాడు చెప్పండి? ప్రజల గురించి, ప్రజల పాపాల గురించి మాట్లాడే వ్యక్తి ఎప్పుడైతే దైవ దర్శనం పొందాడో, పరలోక దర్శనం చూశాడో, ఇప్పుడు అంటాడు కదా, అయ్యో నేనంత దౌర్భాగ్యుడును. మీకు అర్థమవుతుంది మాట? ఒక వ్యక్తి నిజంగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవునితో సహవాసం వచ్చినప్పుడు, నిజంగా దర్శనం పొందినప్పుడు, వాక్యం తనకు అర్థమైనప్పుడు, ఎదుటి వారి లోపాల కంటే మన మీద మనకు బాగా అర్థమైపోతుంది. అప్పటి వరకు ప్రజల గురించి మాట్లాడిన ఆయన ఎప్పుడైతే దర్శనం చూశాడో, ఇప్పుడు ఏమని చెప్పండి? అయ్యో నేనంత దౌర్భాగ్యులను, అపవిత్రమైన జనుల మధ్య నివసించేవాడు, అపవిత్రమైన పెదవులను కలిగిన వాడు, నేను నశించింది. ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడాలి. అప్పటి వరకు తాను నీతిమంతులు ఉన్నట్టుగా, తాను యథార్థమవుతున్నట్టుగా, తానే భక్తి పొందినట్టుగా మాట్లాడిన వ్యక్తి ఎప్పుడైతే దర్శనం వచ్చిందో, దేవుని యొక్క దర్శనాన్ని పొందాడు, ఇప్పుడు నేను కూడా అపవిత్రమైన పెదవులను కలిగిన వాడును, నేను కూడా నశించిన వాడినే. సహజంగా మనుషులు తమ గురించి తాము చెప్పుకోవాలనుకున్నప్పుడు తమ లోపాలు ఇప్పుడు కూడా చెప్పడానికి ఇష్టపడరు. కానీ ఎదుటి వారి గురించి మాట్లాడమంటే ఇది ఒక ఆయన కదా, మనిషి ఎదుటివారి తప్పుల గురించి మాట్లాడాలనుకున్నప్పుడంట జడ్జిగా మాట్లాడాలి. తెలుసా జడ్జి అంటే ఎవరు? న్యాయాధిపతి. అంటే తీర్పు తీర్చేస్తారంట, అవును ఇది, అవును అది. కానీ తన తప్పుల గురించి తాను మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు బాయ్యకి మాట్లాడతాడు, వాదిస్తుంటాడు. ఇది కాదు, ఇది అది అర్థమవుతుంది. తనను తాను డిపెండ్ చేసుకోవడానికి, తనదే సత్యం అనుకోవడానికి, సత్యమని, తనదే న్యాయం అని చెప్పి లాయర్ లాగా వాదిస్తుంటాడు. కానీ వాక్యం చెప్తున్న మాట మనం చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈరోజు దేవుని చెప్తున్న మాట ఏంటంటే, మనము క్రీస్తునందు నీతిమంతులుగా మార్చబడ్డాం. విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. కృప వలన మనం నీతిమంతులుగా మార్చబడ్డాం తప్ప, మనకంటూ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడు మన జీవితంలో ఏదైనా జోక్యం చేసుకున్నప్పుడు మన నీతి ఎందుకు పనికిరాదన్న విషయం మనం తెలుసుకోవాలి. రెండోది, కొంతమంది ఏదో చేయడం ద్వారా, ఏదో ఇవ్వడం ద్వారా, ఏదో పరిగెత్తడం ద్వారా వాళ్ళ జీవితంలో దేవుడు వాళ్ళ నీతిమంతులుగా మారుస్తున్న భ్రమలో ఉన్నారు. ఆ భ్రమ నుంచి బయటకు వస్తే మంచిది అని కొంతమంది ఏమంటారు, చాలామంది ఏమంటారంటే మొక్కుకుంటారు. నాకు ఇది జరిగితే నేను నాగపట్నం వస్తా, 4 పలికి వేస్తా, 5 సార్లు గొంతులు వేస్తా, చివరిగా గుండి గీస్తా. దేవుడికి ఏం కాదు అంటే నువ్వేదో చేసి నాకు నేను ఎప్పుడు కూడా నచ్చుకోవాలి. వ్యాపారం సతకం అవుతుంది. చాలామంది ఏమిస్తాం అనుకుంటారు చెప్పండి?
నీలాలు తల నీలాలు అర్పిస్తాను అంటే ఏమంటున్నాం మనం? అంటే చెప్పండి, ఏమంటున్నా చెప్పండి. మనం గొడవల పనికి వెళ్తుంటాం, నాగపట్నం వెళ్తుంటాం, రకరకాల తోటలకు వెళ్ళిపోయి ఏం చేసుకుంటాం చెప్పండి. చాలా మంది మొక్కుకున్నామని చెప్పి తలను నీలాలను సమర్పించారు. అందుకే వేమన్ గారు అన్నారు కదా మాట, తలలు బోడి అయినా తలంపులు బోడి అయినా. ఏం చెప్ప చాలా మంది తలలు బోడి చేసుకుంటున్నారు, కానీ తలంపులు బోడి అవుతాయా? అంటే ఏమనుకున్నాం, దేవుడికి ఏం కావాలి? దేవుడు దీంట్లో నేను అనుకుంటాను కదా, ఒకవేళ దేవుడు కనుక ఈ సిస్టాన్ని పెట్టుంటే, ఒక్కసారి తీస్తే మరలా ఈ జుట్టు రాదని పెట్టుంటే అసలు దాన్ని చేస్తామా? చెప్పండి, నిజంగా చెప్పండి. ఒకసారి కనుక బోర్డు చేసుకుంటే తలని ఈ వెంట్రుకలు తీసేస్తే మరలా రావని కనుక దేవుడు సిస్టమ్ పెట్టుంటే దీన్ని అసలు తీసేవాళ్ళమ్మా కదా. ఇది ఎన్నిసార్లు తీసుకుని వచ్చేది కాబట్టి ఏం చేస్తాం ఊరక. దేవుడు ఏం కావాలి చెప్పండి. మనం ఏమనుకుంటున్నామంటే మనం ఏదో ఇవ్వడం ద్వారా, ఏదో చేయడం ద్వారా దేవుడు మన నీతిమంతులుగా మారుస్తాడు, మనల్ని అంగీకరిస్తాడు అనుకుంటున్నాం కాదు. ఈరోజు ఒక వ్యక్తి నీతిమంతులుగా మార్చబడాలనుకుంటే, దేవుడి చేత నిర్దోషంగా ప్రకటించబడాలనుకుంటే నువ్వేదో చేయడం ద్వారా కాదు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి ద్వారా చెప్పండి? ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? యేసు క్రీస్తుని బట్టి నేను నీతిమంతుణ్ణి, యేసు క్రీస్తు బట్టి నేను పరిశుద్ధుణ్ణి, యేసు క్రీస్తుని బట్టి నేను యథార్థవంతుడు తప్ప నాకంటూ యథార్థత ఏం లేదు, నాకంటూ నీతి ఏం లేదు, నాకంటూ న్యాయం ఏం లేదు. ఒకవేళ ఈ రోజు నాకు ఏదైనా ఉండాలనుకుంటే అది ఎవరిని బట్టి? యేసుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దీన్ని గ్రహించాలి, దీన్ని గుర్తించాలి, గ్రహించాలి, గుర్తించాలి. యేసుని బట్టి మాత్రమే, యేసుక్రీస్తునందు విశ్వసించడం ద్వారా మాత్రమే నేను నీతిమంతుడిగా మార్చుకుంటాను, నాకు నీతి ఆపాదించబడింది అనే విషయాన్ని మనం గ్రహించాలి. రెండోది, ఇక్కడ భక్తులు మనం తెలియజేస్తున్న మాట ఏంటంటే యు గెట్ వాట్ యు గివ్. అంటే నువ్వేమిస్తావో అదే నీకు తిరిగి వస్తారు. గతమవుతుందా? నువ్వేమిస్తావో, ఇప్పుడు మీరు ఏమి నాటుతారో అదే పట్టుకు పోస్తారో తెలియదేమో పోస్తారు. పత్రిత్రాన్ని నాటి మామిడికి పోసిన సందర్భాలు ఉంది, చెప్పండి చెప్పండమ్మా. ఏలారా అమ్మలారా, వీళ్ళ గొప్పవాళ్ళు నాటిన విత్తనం పత్తిత్తనం, కానీ పంటకు వచ్చిన దానికి మామిడికాయలు వచ్చిన వాళ్ళు చేతులు ఒకసారి. మరి జీవితంలో చాలా సార్లు దేవుడు నేను ఇలా చేశాడు, దేవుడు నా పట్ల ఇలా ప్రవర్తించాడు, దేవుడు నేను ఇలా జరిగించాడు అంతకందుకు నువ్వే విత్తనం నాటా? ఏ విత్తనం నాటా? మరి దానికి భిన్నంగా నేను పంట నాశిస్తున్నావు. నీకు అర్థమవుతుంది మాట? ఈ చదువు మాట సమయంలో రెండవ ఇందాక చెప్పే కదా 22 వచ్చాయి 26 26 నీవు దయ చూపించుదువు, యథార్థవంతుని ఎడల నీవు యథార్థవంతుని కలుగుదువు, సద్భావం కలవారి ఎడల నీవు సద్భావం చూపుదువు, మూర్ఖుని ఎడల నీవు వికటము. చెప్పండి, చెప్పాలి. భక్తి జీవితం అంటే ఏమనుకుంటాం? జీవితం అంటే ఏమనుకున్నావు? అసలు నువ్వు ఏది పండుతావో అదే పంటను కోస్తావు. ఏది విత్తుతామో అదే పంటను మనము కోస్తాం. మనుషులు నీకేం చేయాలని కోరుకుంటున్నావో, మనుషులు నీకేం ఇవ్వాలని ఆశపడుతున్నావో, దేవుడు చెప్పిన మాట ఏంటి చెప్పినా, నువ్వు మనుషుల నుంచి ఏది ఆశిస్తున్నావో, మనుషులు నీ పట్ల ఎలా ఉండాలని కోరుకుంటున్నావో, ఏ రీతిలో ప్రవర్తించాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది మొదటి నుండి నీ నుండే ప్రారంభించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత విచిత్రం ఉంటుంది కొంతమంది మనుషులు. వారు ఎదుటి వారిని తమకు ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది మాట్లాడతారు, తమకు ఇష్టం వచ్చినట్లుగా కొంతమంది తీర్పులు తీరుస్తారు, తమకు ఇష్టం వచ్చినట్లుగా కొంతమందిని దూషిస్తారు, తమకు ఇష్టం వచ్చినట్లుగా కొంతమందిని
ఆడిపోసుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర వచ్చేసరికి ఏమంటారు చెప్పండి? ఎట్టి వాళ్ళ గురించి మాత్రం ఎప్పుడు మంచి నాకు జరగాలి, మంచి మాట నా గురించి మాట్లాడాలి, మంచి పదాలు ఉపయోగించాలి. కానీ నువ్వు మాట్లాడేటప్పుడు, నువ్వు సంభాషించేటప్పుడు, నువ్వు చేసేటప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావు? వాక్యం చెప్తుంది, దయగల వారిపై దయ చూపించును, అతిథుల దయగల వికటమును, దయగల వారిపై దయ చూపించును, అతిథుల దయగల ఏం చేస్తాడు? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. మనిషిగా ఏమి మిగుతావో అదే పండు నీవు అని మనం అనుకుంటున్నాం కదా. దేవుడికి అన్యాయం చేసినట్టుగా మాట్లాడాలి. ఏం చేసినట్టు? నువ్వేమిటావు? గుర్తుపెట్టుకో, ఈరోజు నీ జీవితం ఏదైతే ఉందో, ఏ పరిస్థితి ఉందో, అది ఒకనాడు నువ్వు వింటున్న విత్తనం యొక్క ఫలము. మోసపోయి అలా చెప్తాను. ఈరోజు నువ్వు ఏ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావో, ఏ బ్రతుకైతే నీకుందో, ఏ స్థితి అయితే నీకుందో, అది ఒకనాడు నువ్వు విత్తిన విత్తనం యొక్క ఫలము. ఏమి విత్తుతామో, ఇప్పుడేమన్నాడు? ఆయన దయగల వారి మీద ఏం చూపిస్తాడు చెప్పండి? దయ చూపిస్తాడు. సద్భావం గల వారి మీద సద్భావాన్ని చూపిస్తాడు. మూర్ఖుల యొక్క అంటే నువ్వు నీ నుంచి బయటికి, నేను చాలాసార్లు చెప్తున్నాను, భక్తి జీవితం అంటే బయట నుంచి లోపలికి రావడం కాదు. నీ లోపల నుంచి బయటకి ఏది వస్తుందో తిరిగి దాన్ని నువ్వే. అందుకే దళితులు ఒక దగ్గర చెప్తాడు. ఏం చెప్పాడు అంటే, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారు. నువ్వు కనికరాన్ని వింటూ తిరిగి ఏం చెప్పి ఏమవుతావు? నువ్వు మంచి భావాన్ని వింటే తిరిగి నీ పట్ల మంచి సద్భావాన్ని, నువ్వు ఏదో మూర్ఖంగా మాట్లాడేసి మూర్ఖ నిర్ణయం తీసుకొని నువ్వు చెడుగా ఆలోచించి చెడుగా ప్రవర్తించి మంచిని ఆశించాలని ఎలా అనుకున్నావు? ఆ పప్పులే పడిపోయాడు. ఏమి విత్తుతామో అదే పంటను కోస్తాము. నీ నుంచి, ఎదుటివాడి నుంచి నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో, ఏ భావం కావాలని కోరుకున్నావు, ఏ గౌరవాన్ని కావాలని కోరుకున్నావో, దేన్నైతే ఆశిస్తున్నావో, దయచేసి మొదట వారి పట్ల నువ్వు అదే భావం కలిగి ఉండాలి. పంపిస్తున్నా చూడండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం. సరే, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం. 7వ అధ్యాయం 12వ వచనం. కావున మనుషుడు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునని మీరు వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉపదేశమైనది. ఏమంటారు చెప్పండి? ఇక్కడ ఏమంటారు చెప్పండి? ఈరోజు నువ్వు ఏదైతే ఎదుటి వాటిని ఆశిస్తున్నావో ఏం చెప్పండి? చెప్పండి. మొదట మీరే, ఇది ఇంకేది కాదు. ఇంగ్లాండ్ దేశం నుంచి మన దేశానికి వచ్చారు. ఈరోజు నీ చేతులు బయట ఉండడానికి కారణం ఆయన ప్రయాస, ఆయన కృషి, ఆయన సమర్పణ, ఆయన కుటుంబ త్యాగం. భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు, ఆఖరికి ఆయన కూడా చనిపోయాడు. భయంకరమైన శ్రమలు అనుకుని ఈరోజు మన తెలుగు భాషలో ఈ గ్రంథం రావడానికి ప్రయాసపడే వ్యక్తి విజయ్ గారు. ఆయన ఏమన్నా
మనం చాలా మంది యొక్క భావన ఏమవుతుందంటే దేవుడు గొప్ప కార్యం చేస్తే మేము గొప్పగా చేస్తాం. కానీ అనేక ఎటర్న్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. అంటే మొదటిగా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి కొనుక్కో. ఏం చేయడానికి కొనుక్కో? నీ నుండి ప్రారంభం కావాలి. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి కోరుకున్నప్పుడు దేవుని నుండి గొప్ప కార్యాలను అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం కలుగుతాక. నీవు గొప్ప కార్యాలు ఆలోచన చేసినప్పుడు, గొప్ప కార్యాలు అనుభవించాలన్నప్పుడు, మంచి నేను కోరుకుంటున్నప్పుడు, మంచి దాన్ని నేను ఆశిస్తున్నప్పుడు నేను లేకపోవాలి బయటికి. ఏం పోవాలి బయటికి? ఆలోచించి వ్యక్తిత్వం లాంటిది జీవితం, వ్యక్తిత్వం లాంటిది మాటలు, వ్యక్తిత్వం లాంటిది పరిచర్య, వ్యక్తిత్వం లాంటిది ఇవ్వటం. అర్థమవుతుందా? నువ్వేమి ఇస్తావో, ఎంత ఇస్తావో ఆ పరిమాణంలో నువ్వు పోస్తావు. అదే పంట నువ్వు పోస్తావు. ఆయన దయగల వారి దయ చూపించే దేవుడు, సద్భావం కాదు సద్భావాన్ని చూపించే దేవుడు. ఒక స్వత్వం మనం చదివాం 7వ అధ్యాయం. ఒక వ్యభిచార సంబంధమైన స్త్రీ, ఒక పాప స్త్రీ ఏం చేసింది చెప్పండి? యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఏమి చూపించింది చెప్పండి? ఇక్కడ ఏమి కనపరిచిందండి? నీరసంగా ఉంటారు కానీ మాట్లాడండి. ఏం చూపించిందామె? తాను దేవుడిని ఎంత ప్రేమిస్తున్నానో రుజుపరచడానికి నిదర్శనం ఏంటి? ఏమండి చెప్పండి. ఏం చేసిందంటే నేను దేవుడిని అంత ఎక్కువగా ప్రేమిస్తాను. మొదలుపడి నాకేసింది. ఏం చేసింది చెప్పండి? విలువైన అత్తరును పగలగొట్టి అంటే ఆమె తన కన్నీటితో యేసు పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో ఆమె పాదాలను, తల వెంట్రుకతో దేవుని దర్శనం. మొదలు దిగారా మీరు చెప్పండి. మీలో స్త్రీలు మరి ఎవరైనా సరే తల బోడి చేసుకోవడం ఇష్టపడతారా? ఎందుకు? ఎందుకు స్త్రీలు తలను బోడి చేసుకోవడానికి ఇష్టపడతారు? ఎందుకని? అది గౌరవానికి ప్రతీక, ఘనతకు ప్రతీక. గౌరవానికి ఘనతకు ప్రతీక కదా. ఏ స్త్రీ కూడా ఇష్టపడదు. ఈరోజు ఇన్ని షాంపులు, ఇన్ని రకరకాల మందులు రావడానికి కారణం ఏంటి? మనలో ఉన్న ఆశ 50 ఎదుగుతుంది పెరగాలి. అందరూ మా ఆవిడ మా పాస్టర్ గారు చూసి ఎక్కడికి వెళ్ళినా చాలా ఆశ్చర్యపోతున్నారు, ఏది ఎదుర్కొందని. కొంతమంది అయితే నన్ను అన్నారు కదా, నాకు తెలుసు ఆమె ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఆమె జుట్టు చూసి పెళ్లి చేసుకున్నాము. నాకు ఏం చేసుకుని నేను తింటాను? నాకేం పని ఆ జుట్టుతో కాకుండా. కొంతమంది నాకు తెలిసి ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఎందుకంటే ఆమె జుట్టు చాలా పొడవుగా ఉన్నది చేసుకున్నాము. ఆమె నాకు సేవలో ఉపయోగకరంగా ఉంటుంది, మంచి దేవుడు మంచి అభిషేకం ఇచ్చారు, సలాంతం ఇచ్చారు, మంచిగా సేవలో ఉపయోగపడుతుంది, పెళ్లి చేసుకుంటారు. జనం ఏమనుకుంటారు చెప్తున్నా? జుట్టు కోసం పెళ్లి చేసుకున్నాం. వీళ్ళు చాలా మంది ఎక్కడికి వెళ్ళినా ఆమె చూసే ఆమె వెనక చూస్తుంటారు. ఇంకా పొడి కట్టండి అక్క, నువ్వు ఏం ఆయిల్ వాడుతున్నావు, ఏ మందులు వాడుతున్నావు అక్క చెప్పండి నేను అనుకుంటాను కదా. ఒకసారి నేను అడ్వర్టైజ్మెంట్ పంపించి ఒక రకమైన ముందేదో నేను కనుక్కొని ఇది మీరు వాడండి, మీ అందరికీ ఎంత జుట్టు వచ్చిందని అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుని డబ్బులు వస్తాయి. వీళ్ళు చాలా మంది జుట్టు కోసం అప్పర్లు ఆడుతున్నారు. ఎందుకు? అసలు ఇన్ని మందులు ఎందుకు వచ్చినాయి, ఇన్ని షాంపులు ఎందుకు వచ్చినాయి? వాడి కాన్సెప్ట్ ఒకటే, అందులో ఏదో ఉండదు, కానీ వాడు పొడుగు జుట్టు పెడుతుంటాడు. ఎందుకు జుట్టు? జుట్టు దేనికోసం? గౌరవానికి, అది దాంట్లో. కానీ ఏం చేసింది ఇప్పుడు ఆమె? ఏం చేసి చెప్పండి? ఆయన పాదాలను తన కన్నీలతో కడిగింది, తర్వాత తన వెంట్రుకలతో ఏం చేసింది చెప్పండి ఆమె? ఏమి ఇక్కడ ఆలోచించింది? ఆయన సద్భావం కలవారి సద్భావమును
ఇప్పుడు పక్కన ఒక ఆయన పరిచయం ఎవరైనా పరిచయం ఎవరు పరిచయం? ధర్మశాస్త్రాన్ని బాగా చదివేవాడు, ధర్మశాస్త్రాన్ని బాగా బోధించాడు. ధర్మశాస్త్రం ప్రకారం ఒక అతిథి ఇంటికి వచ్చినప్పుడు మొట్టమొదటి ఏం చేయాలి చెప్పనా? మనం ఏం చేస్తాం? చుట్టాలు ఇంటికి రాదు ముందు పోయాడు గడుపుకున్నాను కానీ అది ఎవరి ఏం చేస్తాం? మొట్టమొదటి నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోవడానికి మనం ఏం చేస్తాం? నీళ్ళు ఇస్తాం. తర్వాత తుంచుకోవడానికి అదే విధంగా ఉండాలి. కానీ ఈ వ్యక్తి ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న వ్యక్తి ఆ ధర్మశాస్త్రం ఏదైతే బోధించిందో దాని ప్రకారం జీవించుకుంటా ఇప్పుడు ఒక స్త్రీ వచ్చి తన కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తన వెంట్రుకలతో తుడుస్తున్నప్పుడు ఆయన అన్నాడు కదా, అంటే చెప్పాక నేను ఎదుగువాడి తప్పులు నేర్చడంలో మనల్ని మించినోడు ఎవడు లేడు. ఏ నిజంగా ప్రవక్త అయితే, ఏ నిజంగా బోధకుడైతే ఈయన పట్టుకున్న స్త్రీ ఎవరు ఆయన తెలుసు కదా, మరి ఎందుకు అనుమతిస్తున్నాడు? చాలా మందిని ఎదుటివారి పట్ల ఎలా భావన కనపరుస్తున్నావు చెప్పండి. ఈ శాస్త్రీ పరిచయం తనకేం తెలిసిందో దాన్ని పాటించలేదు, దాన్ని అమలుపరచలేదు. కానీ ఎదుటి వారి స్థితిలో ఉన్నటువంటి లోపాన్ని మాత్రం బాగా గుచ్చి ఎత్తి ఒక ప్లేస్ మరీ చూస్తున్నాను. అందులో చాలా మంది కూడా మన విషయానికి వచ్చి మన తప్పుల్ని చాలా చిన్నగా చూసుకుంటాం. ఎదుటివాడి తప్పుల్ని మొదలు వేసి ఇది మామూలుగా మంచిది, ఇది మనం మానుకుంటే మంచిది. ఎదుటివాడి లోపాలను ఎత్తి చూపించే మనసును మనం మానుకోవాలి. యూదా ఎందుకు యేసుని వెంబడిస్తున్నాడో యేసుకి తెలుసా తెలీదా? కానీ ఏ రోజైనా సరే యూదాని గద్దించినట్టుగా కానీ యూదాని నెట్టివేసినట్టుగా ఆగిపోమని చెప్పినట్టు మనం చూస్తామా? పేరుకు ఎక్స్పెరి అనుకో నాడు ఈయన ఎవరో నాకు తెలియదని చెప్తాను, యేసుకి తెలుసా తెలీదా? కానీ ఈ రోజైనా పేరుని ఆగిపోమనగా నువ్వు నా శిష్యుడిగా ఉండడానికి అనాథుడివి, యోగ్యుడి కాదు, దుష్టుడ దుర్మార్గుడు బయట పోమనగా. ఒకనాడు తోమ అనే వ్యక్తి ఆయన వేరులో ఆయన గాయాల్లో వేరు పెట్టి పొడిచి మరి తను నమ్ముతాడని యేసుకి తెలుసా తెలీదా? కానీ ఏ రోజైనా సరే ఆ లోపాన్ని ఎత్తి చూపించాడా? సద్భావము. ఏ భావం? సత్ అంటే ఏంటి? నిజంగా అవతోడు మంచోడేనా? యోధా మంచోడేనా? కానీ యోధాలు ఏదైనా సరే అగౌరవపరిచి మాట్లాడరా? రెండోది, ఒక స్త్రీ పాపం చేస్తూ వ్యభిచారం చేస్తూ పట్టబడింది, ఆయన దగ్గరికి తీసుకుని వచ్చాడు. అందరూ కూడా దేవుడు పిలుస్తున్నారు, అమలారా అయ్యలారా ఎన్నోసార్లు ఈ మాట మనం విన్నాం, దయచేసి దాని గురించి మీరు చెప్పండి. ఇప్పుడు ఆ స్త్రీని అందరూ ఏమని పిలుస్తున్నారు? వ్యభిచారి పిలుస్తున్నారు. కానీ ఏ స్త్రీ ఏమని పిలిచారు? ఈ వ్యభిచారిని పిలిచిన వాళ్ళు ఎవరు? మంచోడా అని ఏమన్నాడు చెప్పండి. మీలో ఏ పాపం చేయనోడు, ఏ లోపం లేనోడు మొట్టమొదటి పైగా అయిపోయేదేమన్నాడు. అసలు మీ పాపమే చేయలేదన్నట్టు, అసలు ఏ లోపం లేదన్నట్టు, ఈమె వ్యభిచారం పట్టుబడిందని చెప్పి మీరు తీర్పు తెచ్చున్నారు కదా. ఇప్పుడు మీరు ఏ లోపం లేని వాడు మనం ఎలా ఆలోచిస్తామంటే మన బాధ బాబు గారికి ఇలా ఉంటే ఇప్పుడు బాబు గారికి దొంగతనం చేస్తాను, నేను వ్యభిచారం చేస్తాను. ఇప్పుడు బాబు గారి ఫీలింగ్ నా ఫీలింగ్ ఎలా ఉంటే బాబు గారు చేసే పాపం నేను చేయట్లేదు కాబట్టి బాబు గారి కంటే నేను హలో చెప్పండి మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే బాబు గారు దొంగతనం చేస్తున్నాడు, నేను వ్యభిచారం చేస్తాను. ఇప్పుడు బాబు గారు చేసే పాపం నేను చేయట్లా ఆయన బాబు గారు కూడా ఏమనుకుంటున్నాడు? ఆయన వ్యభిచారం చేస్తున్నాడు, నేను దొంగతనం చేస్తున్నాను కాబట్టి ఆయనకంటే నేను అంటే ఎదుటివాడు చేయని పాపం మనం చేయట్లేదు కాబట్టి, ఎదుటివాడి లోపం మనం లేదు కాబట్టి వాళ్ళకంటే మనం మనకి ఎదుటివాడు చేసేది మనం చేయట్లేదు కాబట్టి వారికంటే మనం నీతి మంత్రం అనుకుంటున్నాం. అది మన లాజిక్.
అవతల వాడిలో ఉన్నటువంటి పాపము, అవతల వాడిలో ఉన్నటువంటి దోషము, అది వ్యభిచారం చేస్తే నేను చేయట్లేదు కాబట్టి నేను చేసి పేరుతుంది. నేను దొంగతనం చేస్తున్నా కానీ వ్యభిచారం చేయలేదు కాబట్టి వెళ్ళిపోతుంది, దొంగతనం చేసి. ఇప్పుడు అక్కడ రాయ తీసుకొచ్చిన ఎవడు? ఏ పాపం లేనున్నా, ఏ లోపం లేనున్నా, కానీ ఏం చేయడానికి ప్రయత్నించాను? ఎత్తు పెట్టి తీర్పు తీర్చుతుంది. ఈమె వ్యభిచారి, ఇవేం చేయబడాలి? ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపబడాలి. అందుకే ఏమన్నా చెప్పండి ఇప్పుడు. ఓకే, ధర్మశాస్త్రం చెప్పింది వ్యభిచారం మంది పట్టబడితే రాళ్లతో పట్టబడి. నేనేమంటానంటే మీలో ఈ వ్యభిచారం కాకుండా ఏ పాపం లేనోడు దయచేసి అందరూ రాయేమా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మాట్లాడాలి. యేసు ఒక్కడే మిగిలిపోయాడు అంటే రాయేయడానికి ఎవరు అర్హుడు? యేసయ్య మాత్రమే అర్హతున్న. ఆయనే రాయేయకుంటే అసలు అర్హతలో మనందరం కూడా ఇన్ని రాళ్ళు వేసుకుంటాం. మనం దేవుడు పెట్టుకుంటాం, కొంతమంది రాళ్ళు, కొంతమంది చిప్పులు కట్టుకుంటారు, కట్టుకొని ఏదో పెట్టి రాయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అర్హతని యేసయ్య మౌనంగా అమ్మ అని పిలుస్తుంటే అన్ని లోపల మనం మాత్రం ఏం చేయడానికి ఇష్టపడుతున్నాం? ఇది మూట కట్టుకొని ఏంటంటే ఇక్కడ ఈ పద్ధతి నశించుడు కాక సద్భావము. ఏమో చెప్పండి, సద్భావం అంటే ఎదుర్కోవాలో ఎంత పరిస్థితి క్లిష్టంగా సరే మంచిని చూడడానికి మనము ప్రయత్నం చేయాలి. ఏ ఒక్కడు నశించిన దేవుని చిత్తము కాదు, అందరూ అంత భావం మనసుకుంది దేవునిలోకి రావాలని దేవుడు కోరుకుంటాడు. ఆయన అందరిని ప్రేమిస్తున్నప్పుడు, అందరి పట్ల సద్భావాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, అందరి పట్ల మంచిని ప్రదర్శిస్తున్నప్పుడు మనం ఎవరు తీర్పు తీర్చడానికి. అలాగే మీలో ఏ లోపం లేదా, నీలో ఏ దోషం లేదా? ప్రభు అంటాడు, మీలో ఏ పాపం చేయని వాడు మొట్టమొదటి నాటి ఆయన మీద ఏమన్నాడు? దయచేసి గమనించండి. దయ గలవారి ఆయన దయ చూపిస్తాడు, సద్భావం గలవారి ఆయన సద్భావాన్ని చూపిస్తాడు. తర్వాత మూర్ఖుల యొక్క ఎకటమును చూపిస్తాడు. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు, క్షమాపణ గురించి ఉపమానం చెప్పాడు. ఒక యజమానికి ఒక దాసుడు 1000 దేనారాలు అప్పున్నాడు. ఎన్ని దినారాలు? 1000. అంటే మీకు అర్థం కావడం కోసం చెప్పాడు. ఈ వ్యక్తి దగ్గర చెల్లించుకోవడానికి ఆస్తి లేదు, అంతస్తు లేదు, చెల్లించే సామర్థ్యం కూడా లేదు. ఆ యజమాని వచ్చి నువ్వు నాకు 1000 దినారాలు అప్పున్నావు కాబట్టి ఆ 1000 దినారాలు అప్పు చెల్లించమంటే ఇతను అతని కాళ్ళ మీద పడి కన్నీరు కాలుస్తూ క్షమాపణ పెట్టుకుంటూ, అయ్యా నేను చెల్లించలేను, చెల్లించడానికి నా దగ్గర సామర్థ్యత లేదు, నన్ను క్షమించుకున్నప్పుడు ఆ యజమాని దయగలవాడై ఏమై దయగలవాడై ఈ 1000 దినారాల అప్పులు ఏం చేశాడు? క్షమించేశాడు. అదే ఇందాక మనం చదివాం లోకసభ 7వ అధ్యాయం. నేను వాక్యం చేసే టైంలో ఎక్కువ. ఈ వ్యక్తికి, ఏ వ్యక్తికి? ఈ 1000 దినారాలు క్షమించబడిన వ్యక్తి 50 మాత్రమే అప్పున్నాడు. ఎన్ని? 1000 ఎక్కడ, 50 ఎక్కడ? 1000 దినారాలు అప్పున్న ఈ వ్యక్తి యజమాని వేడుకుంటే క్షమిస్తే ఇతనికి మరొక వ్యక్తి 50 దినారాలు మాత్రమే అప్పున్నాడంట. ఆ వ్యక్తి దగ్గరికి సరాసరి వెళ్ళి నువ్వు నాకు పంపిస్తావా లేదంటే ఆ వ్యక్తి కూడా కాళ్ళ మీద వెళ్తున్నాడు, అయ్యా నన్ను ఓర్చుకో, నన్ను క్షమించు, ప్రస్తుతానికి చెల్లించడానికి నా వద్ద ఏమీ లేదని చెప్పి ఈ వ్యక్తి ఈ యజమాని దగ్గర ఏ విధంగా బ్రతిమాడుకొని బాగుపడుకొని రిక్వెస్ట్ చేసి కన్నీరు కార్చి అడిగాడో అదే విధంగా ఇతరుల పట్ల మరొక వ్యక్తి ప్రవర్తిస్తున్నప్పుడు కానీ ఏం చేసి చెప్పండి, అతను కొట్టి బాగా హింసించి చాలా ఇబ్బంది పెట్టి చీకటిలో బంధించాడు. చూడండి, మనుషులుగా ఉన్నాం. ఈ విషయం ఆ యజమాని తెలిసింది. యజమాని తెలిసి ఇదిగో ఇలా జరిగింది అంటే పిలిచాడు. పిలిచి నేను నిన్ను క్షమించాను కదా, నువ్వు నాకు ఎన్ని దినాలు అనుకున్నావు? 1000 దినాలు. నువ్వు క్షమించాలి కదా, నువ్వు క్షమించాలా లేదా? నీ కొరకు క్షమించబడినటువంటి ఎంత?
1000 దీనారాలు, నువ్వెంత క్షమించాలి? 50. కానీ ఏం చేయాలి చెప్పనా? ఏదైతే క్షమాపణ పొందాడో ఆ క్షమాపణ క్యాన్సిల్ చేయబడి తీసుకెళ్ళి ఏం చేశారు చెప్పండి? జీవితంలో బంధించేశారు, అప్పగించేశారు. ఈరోజు చాలా వరకు దేవుడు మన కొరకు ఏదైతే సిద్ధపరిచాడో దాన్ని మనం అనుభవించడానికి కారణం ఏంటంటే మన పొరుగు వారి పట్ల, మన ఇరుగు పొరుగు వారి పట్ల, మన సహోదరుల పట్ల మనం ప్రవర్తించే తీరే. నీవు దయగలగా హృదయించే దేవుడికి దయ చూపిస్తావు. నీకు ఎటువారి పట్ల సద్భావం ఉంటే నువ్వేం చేస్తావు? నీ పట్ల దేవుని సద్భావాన్ని దయచేసి గమనించింది. మనం ఏమి విత్తుతామో అదే పంటను కోస్తాం. దాన్ని వేరుగా పోయి దాని గురించి దేవుడు అన్యాయస్తుడిగా మనం మాట్లాడద్దు. దేవుడు ఏం చూస్తాడు చెప్పండి? దేవుడు ఏం చూస్తాడు? మన హృదయం చూస్తాడు. ఏం చూస్తాడు చెప్పండి? దేవుడు మన హృదయం చూస్తాడు. మన హృదయపు ఆలోచన దానికి దేవుడికి తెలుసు, మన మనసు దేవుడికి బాగా తెలుసు. కాబట్టి మనం ఏదో జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులు బట్టి దేవుడి మీద నెపాలు వేయడం కాదు, దేవుడి మీద సరగడం కాదు, దేవుడి కాడుగా చేయడం కాదు. ఎందుకంటే అది నీ విత్తావు కాబట్టి ఇప్పుడు ఆ పంటను, అది మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, అది ఒకప్పుడు ఇద్దరు విత్తలమే, ఇప్పుడు పంటను నువ్వు పోస్తున్నామనే విషయం కాదు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒక మాట చదువుదామా? గల్తీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుతాం సార్. గల్తీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. గల్తీ మాట. వాక్యోపదేశము పొందువారు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగమివ్వలను. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం బట్టి క్షేమపు పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవన పంట కోయును. మనము మేలు చేయలేదు, విసుకగా యుద్ధము, మనము అలయక మేలు చేసినట్లా తగిన కాలమందు పంట కోతుము. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమి విత్తుతామో అదే పంట మనము కోస్తాం. ఇప్పుడు చూడండి, ఆ స్త్రీ ఏసై పాదం దగ్గర ఏసైను సమీపించిందా, ఏసైతో సహవాసం చేసిందా. మీరు చూడండి ఎంత సద్భావంతో తాను కలిగి ఉందో. ఇప్పుడు ఏం జరిగింది? మిగతా వారందరూ కూడా ఆమెను దూషిస్తున్నా, ఆ పట్ల వేరు భావం కలిగిందా. ఏసై ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? ఈమె నన్ను ఎక్కువగా ప్రేమించి. ఏం చేసిందంట? ఈమె నన్ను ఎక్కువగా ప్రేమించింది, ఆమె ఎక్కువ పాపములు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. దేవుడికి స్తోత్రం కలుగుతా. నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నావా? భక్తి జీవితం అంటే ఇదే. భక్తి జీవితం. నేను ఒక ప్రశ్న వేసి ముగిస్తున్నాను. మనము ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటారు చూసిపోయింది. నేను స్త్రీలు అడుగుతున్నాను, ఈ భర్తను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారా? ఈ భర్తను మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? నేను పురుషులు అడుగుతున్నాను, మీ భార్యను మీరు ప్రేమిస్తున్నారా? మీరు చెప్పచ్చు, మీరు చెప్పండి. మీరు మీ భార్యను ప్రేమిస్తున్నారన్నా లేకపోతే మీ భర్త మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారంటే రుజువేంటి? మంచిది. కస్తూరి గారు ఇక్కడ, కస్తూరి గారు వాళ్ళు ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారా? ఎలా చెప్పగలిగారు? నా భర్తకి నేను తప్ప ఎవరు ఇష్టం ఎలా చెప్పగలరు? చెప్పండి, ఎలా చెప్పగలరు మీరు? వాళ్ళు పొద్దున్న అమెరికాలో ఏంటి తెలుసా? అమెరికాలో పద్ధతి ఏంటంటే పొద్దున్నే లేచి భార్యకు ఐ లవ్ యూ డార్లింగ్ చెప్పకపోయినా నేను ఐ లవ్ యూ డార్లింగ్ అని చెప్పకపోయినా సరే అది పెద్ద నేను దాన్ని కూడా చేసేయచ్చు భార్య. ఈ సిస్టమ్ మన దేశంలో చేస్తామని పోతాం బాబు. పురుషులందరూ బాగుంటే ఉంటాం మనం. అర్థమైందా?
నేను పేపర్లో చూసాను తల్లి, మటన్ కూర ఉండిందంట. మటన్ కూర వండిందంట. మటన్ కూర వండలేదని వండింది తిని బాగలేదన్నారని మొహం మీద రోకలు పడుతూ వచ్చి తల్లేసిందంట. మటన్ కూర బాగలేదన్నాడని భర్తని రోకలు పడుతూ బాధి రోజుల స్థితి చాలా భయంకరంగా. మనకేం తెలుసు రాసిన మాట. ఇప్పుడు కాన్సెప్ట్ వస్తుంది గారు చెప్పండి. వాళ్ళతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు కదా చెప్పండి. ఎలా ఎలా చెప్తారు? సిగ్గుపడతారండి. మనం గారు మీ వారు మమ్మల్ని ప్రేమిస్తున్నారా? ఈ ప్రేమ ప్రేమ అయితే అసలు చాలా మంది గొడవైంది. కేవలం పడికి పంపించుకుంటే ఇంట్లో కూర్చోబెడితే ప్రేమిస్తున్నాం అనుకుంటే అది పప్పులో ప్రేమ. విషయం చెప్తాను. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాం ఏంటంటే మొదట మనం వారి సమయాన్ని అమౌంట్ ఆఫ్ టైం అంటే వారికి సమయం ఖచ్చితంగా మనం కేటాయిస్తున్నాం. రెండోది ప్రేమించిన వారి వరకు ఎంత ఖర్చు పెట్టడానికి మనము ఈ రెండే, వేరే లేదు. ఇంట్లో కూర్చోబెట్టి పెట్టాడా, మామూలు పెట్టాడా, రోడ్డు మీద కూర్చోబెట్టాడా అని కాదు. ఈ రెండే. ఇఫ్ ఏ పర్సన్ లవ్ అనదర్ పర్సన్, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు రుజువు ఏంటంటే ఒకటి సమయం కేటాయిస్తారు, రెండవది వారికి ఇష్టమైన వాటికి పడటానికి ఎంత డబ్బైన వారు, ఎంత ఖర్చు అయిన వారు పెట్టడానికి ఇష్టం. ఇప్పుడు దేవుడు మనం ప్రేమించాడా లేదా? కొంతమందికి ఏం ప్రేమ చెప్పండి. నమ్ముతున్నారు దేవుడు మనం ప్రేమించాడా? దేవుడు లోకమును ఎంతో ఏం చేశాడు? అంటే బాగుంటుందా? మన చాలా మంది అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఫుల్ స్టాప్. నేను నిన్ను ప్రేమిస్తాను బ్రదర్, నేను ప్రేమిస్తాను ఫుల్ స్టాప్. కానీ దేవుడు అంటే అది నిజమైన ప్రేమ కాదు. ఊరికి నోటి ద్వారా చెప్పి కాదు నిజమైన ప్రేమ. వ్యవహార పత్రికలు అంటే కదా, మనము నోటుతో నాలుగుతో కాక క్రియతో మనము ప్రేమించాలి. ఇప్పుడు దేవుడు నేను నిన్ను ప్రేమించాలని చెప్పి మనసులో పెట్టాడా? మన ప్రేమ మన పట్ల ఏ విధంగా చెప్పండి. కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వారిని విశ్వాసం నశింపక నిత్య జీవితములకు ఆయనను మనకు అనుగ్రహించారు. ఏంటి అనుగ్రహించడం? ఏంటి? ఫోటోలు పెట్టుకోవడం. చెప్పండి, అనుగ్రహించడం ఏంటి చెప్పండి. సులువు మీద నడపకపోయాడు, తన దేహాన్ని చికిత్సాడు, తన రక్తము ఆకుల కొరకు కాల్చబడింది, ఆయనను అనుగ్రహించాడు. దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడి. ఇప్పుడు నువ్వు కూడా దేవుడి పట్ల ప్రేమను వెల్లడిపరచాలి, మనుషుల పట్ల ప్రేమను వెల్లడిపరచాలి, సద్భావాన్ని కలిగి ఉండాలి, దయాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే నువ్వు ఏమి వెళ్తావు అనే పట్ల నువ్వు నేను మళ్ళా చెప్తాను. నువ్వు ఎలా పడతానో ఉండేసి ఎలా పడతానో మాట్లాడేసి ఎదురు వారు మాత్రం నీ పట్ల మంచిగా ప్రవర్తించాలి, దేవుడు నా పట్ల మంచిగా ప్రవర్తించాలని ఎప్పటికి కూడా సాధ్యము. ఏ ఎదుగుతామో అదే పట్ల మనము రాస్తాం. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే ఆదరణతో ఎక్కువగా ఆనందం జరిగితే వారితో మనం ఎక్కువగా సమయాన్ని గడుపుతాం. ఇదే నిదర్శనం. వారి కోసం ఎంత ఖర్చుని వెనకాడకుండా మనం ఖర్చు చేయడానికి ఇష్టపడతాం, ఏమి ఇవ్వడానికి సిద్ధపడతాం. దేవుడు మన పట్ల తన ప్రేమను బయలుపరిచాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. నువ్వు ఏం విడుతావో అదే పంటను కోస్తావు. నువ్వు మంచిని కోరుకున్నప్పుడు నేను మంచి బయటికి అవతల కూడా ఎలాంటి వాళ్ళని సరే గౌరవించాలని చేసే మనకు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఏం చేయడానికి నాకు అధికారం ఉంది, కానీ ఎలా మాట్లాడాడు? అమ్మా అనిపించాడు, అమ్మా. కాబట్టి అలాంటి భావన, అలాంటి మనసు, అలాంటి వ్యక్తిత్వాన్ని క్రీస్తు కలిగిన మనసు మనం కలిగిద్దాం. దేవుడి మాటలు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించుగాక. సమస్త జ్ఞానం పిలిచిన దేవుడి సమాధానం యేసు క్రీస్తు వలన మన హృదయములకు తలపులకు కావలిగాక.